నువ్వేమో నీ భార్యను శత్రువు అనుకుంటున్నావు, భార్య ఏమో తన భర్త శత్రువు అనుకుంటుంది, కోడలేమో అత్త శత్రువు అనుకుంటుంది, అత్త ఏమో కోడలు శత్రువు అనుకుంటుంది. ఈరోజు అన్నకు తమ్ముడు శత్రువుగా తయారవుతున్నాడు, చెల్లికి అక్క శత్రువుగా తయారవుతుంది. ఇంట్లోనే ఉంటున్నాం కానీ ఒకరిని శత్రువుగా భావిస్తున్నాం. వినో, నీ జీవితంలో నా జీవితంలో శత్రువు అనేవాడు ఉండడానికి వీలు లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా జీవితంలో ఎవ్వరు నాకు శత్రువు లేరు. ఎవరు నా గురించి తప్పుగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా, ఎంత కీడు చేసినా, నేను చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, వాళ్ళని క్షమించేశాను. నేను మాత్రం ప్రశాంతంగా జీవిస్తాను. ఎందుకు నేను ప్రశాంతంగా జీవిస్తాను తెలుసా? నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, దూషించినా, మోసం చేసినా వాళ్ళని క్షమించేశాను కాబట్టి. వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులా? కానే కాదు, కానీ ప్రశాంతంగా జీవించడానికి నేను అర్హుణ్ణి. దేవుడు నా కోసం ప్రాణం పెట్టి ప్రశాంతతనిచ్చాడో